హలో మై బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యూటీ బై బాబ్స్. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్ ఐమ్ భావన అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈ వీడియోలో మనం బిగినర్ స్కిన్ కేర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలో చెప్తాను అండ్ చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిన్ కేర్ అంటే ఏంటి, ఎలాంటివి ఉంటాయి అని చెప్పి, అండ్ మంచి మంచి టిప్స్ అండ్ సజెషన్స్ కూడా ఇస్తాను బిగినర్స్కి, సో దట్ ఏంటంటే మీకు ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి. సో ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడున్న మార్కెట్లో మనకి రోజుకు ఒక కొత్త బ్రాండ్ వస్తుంది, రోజుకు ఒక కొత్త స్కిన్ కేర్ ప్రోడక్ట్ అనేది మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నారు. ఆ ప్రోడక్ట్స్ అన్ని చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. ఏ ప్రోడక్ట్ దేనికి యూజ్ చేయాలి అని అర్థమే అవ్వదు. అండ్ మనకి ఒక్క ప్రాబ్లం కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి మార్కెట్ లో చూస్ చేసుకోవడానికి. చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది ఏది చూస్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి. డోంట్ వరీ, నేను ఈ వీడియోలో ప్రతి ఒక్కటి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకొంతమంది ఉంటారు స్కిన్ కేర్ అంటే మంచి మంచి బ్రాండ్స్ వాడాలి, కాస్ట్లీ ప్రోడక్ట్స్ వాడితేనే మంచి స్కిన్ వస్తుంది అనే భ్రమలో బతికేస్తుంటారు. అవన్నీ నిజాలు కాదు. నేను ఈ వీడియోలో మీకు చాలా సింపుల్ గా బేసిక్ స్కిన్ కేర్ అయితే చెప్తాను. సో ఇక స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మనము ఎప్పుడు కానీ స్కిన్ కేర్ స్టార్ట్ చేస్తున్నాము అంటే చాలా సింపుల్ గా స్టార్ట్ చేయడం అలవాటు చేసుకోండి. చాలా సింపుల్ గా ఉండాలి మన స్కిన్ కేర్ అనేది. మీకు స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎక్కువ హెవీ ప్రాబ్లమ్స్ ఉన్నా, మీరు ఫస్ట్ సింపుల్ స్కిన్ కేర్ నుంచి స్టార్ట్ చేసిన తర్వాత మెల్లిమెల్లిగా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. సో బేసిక్ స్కిన్ కేర్ అనేది మీరు ఫస్ట్ స్టార్ట్ చేయండి. సో మీరు బిగినర్స్ కాబట్టి జస్ట్ 3 స్టెప్ స్కిన్ కేర్ అనేది ఫాలో అవ్వండి. ఈ 3 స్టెప్ స్కిన్ కేర్లో మీకు జస్ట్ మాయిశ్చరైజర్, క్లెన్జర్ అండ్ సన్ స్క్రీన్ ఉంటుంది. సో ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తారు అనే క్వశ్చన్ మీకు రావచ్చు, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనము 3 స్టెప్ స్కిన్ కేర్ గురించి మాట్లాడుకుందాము. ఈ 3 స్టెప్ స్కిన్ కేర్ అనేది మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అండ్ అఫ్ కోర్స్ మీకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ యాక్నీ మార్క్స్ ఉన్నాయంటే ఈ 3 స్టెప్స్ మనం ఫాలో అవుతూ ఆ యాక్నీ ప్రోడక్ట్ అనేది మన స్కిన్ కేర్లో యాడ్ చేసుకోవాలి. సో ఇలా మనం స్కిన్ కేర్ చేసుకుంటే మన స్కిన్ కేర్ అనేది బేసిక్గా ఉంటుంది అండ్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా కూడా ఉంటారు. ఈ 3 స్టెప్ స్కిన్ కేర్ మీరు ఫాలో అవ్వాలన్నా మీకు ఫస్ట్ మీ స్కిన్ టైప్ ఏంటో తెలియాలి. సో ఫస్ట్ స్టెప్ మీరు చేయాల్సింది, స్కిన్ కేర్ స్టార్ట్ చేస్తున్నారంటే మీ స్కిన్ టైప్ ఏంటో తెలుసుకోవాలి. మీ స్కిన్ టైప్కి సెట్ అయ్యే ప్రోడక్ట్స్ మార్కెట్లో ఉంటాయన్నమాట. సో ఫస్ట్ మీరు స్కిన్ కేర్ స్టార్ట్ చేస్తున్నారంటే స్కిన్ టైప్ తెలుసుకోవాలి. సో స్కిన్ టైప్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఈ వీడియో చాలా లెంతీ అయిపోతుంది. అందుకనే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను అనమాట, స్కిన్ టైప్ మీరు ఎలా తెలుసుకోవాలి అని. నేను ఇక్కడ ఐకార్డ్లో ఇస్తాను, తప్పకుండా ఆ వీడియో చెక్ చేయండి, మీకు మీ స్కిన్ టైప్ ఏంటో తెలుస్తుంది. సో స్కిన్ టైప్ తెలిసిన తర్వాత మీరు ప్రోడక్ట్స్ తీసుకుంటే మీకు చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. మీరు ర్యాండమ్గా ఏదో ఒకటి అని తీసి వాడేసుకుంటే మీ స్కిన్నే ఇంకా ప్రాబ్లమాటిక్గా మారే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ స్కిన్ టైప్ ఎందుకు తెలియాలి అని అంటున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీది డ్రై స్కిన్ అయితే మీకు మంచి హైడ్రేషన్ ఉన్న మంచి మాయిశ్చరైజర్స్ అనేవి సెట్ అవుతాయి. అదే మీది ఒకవేళ ఆయిలీ స్కిన్ అయితే మీకు మ్యాటిఫైయింగ్ మాయిశ్చరైజర్స్ బాగుంటాయి. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే, మీకు అర్థం అవ్వడానికి మీకు స్కిన్ టైప్ ఎందుకు తెలియాలి అని చెప్పి. సో ఇలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయన్నమాట డిఫరెంట్ స్కిన్ టైప్కి. సో ఫస్ట్ స్కిన్ టైప్ తెలుసుకున్న తర్వాత మీరు ప్రోడక్ట్స్ అనేవి ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ వీడియో చూసేసిన తర్వాత మళ్ళీ ఈ వీడియోకి రండి. సో ఇప్పుడు మీరు మీ స్కిన్ టైప్ ఏంటో మీకు తెలిసి ఉంటుంది కదా ఆ వీడియో చూసిన తర్వాత. సో ఇప్పుడు మీరు ప్రోడక్ట్స్ని చూస్ చేసుకోవాలన్నమాట. సో మీకు ఈజీగా మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్స్ పైన మీకు ఈ ప్రోడక్ట్ సెట్ అవుతుందా లేదా అని తెలుసుకోవాలంటే, ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తీసుకోండి, ఆ ప్రోడక్ట్ పైన మీకు డీటెయిల్గా వేసింటారు ఇది డ్రై స్కిన్ కా, లేదా నార్మల్ స్కిన్ కా, లేదా ఆయిలీ స్కిన్ కా అని చెప్పి. సో మీకు దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది అనమాట. అలా మీరు ఇంగ్రీడియంట్ లిస్ట్ చదవడం కానీ, లేబుల్ పైన ఏ స్కిన్ టైప్ వాళ్ళకి అని చెప్పి చదవడం నేర్చుకోండి. సో ఇప్పుడు మనము క్లెన్జర్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అని చెప్పాను కదా 3 స్టెప్ స్కిన్ కేర్, అవేంటో తెలుసుకుందాము. వాటి వల్ల యూజెస్ ఏంటి మన స్కిన్కి కూడా తెలుసుకుందాం. ఫస్ట్ క్లెన్జర్ గురించి మాట్లాడుకుందాం. క్లెన్జర్ వచ్చేసి మన స్కిన్ పైన ఉన్న డర్ట్ కానీ, లేదా ఆయిల్ కానీ, డస్ట్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే నీట్గా మన స్కిన్ పైన రిమూవ్ చేస్తుంది. మనం ఇది వచ్చేసి మార్నింగ్ యూస్ చేస్తాము, అలానే నైట్ కూడా యూస్ చేస్తాము. సో ఇలా మీరు 2 టైమ్స్ స్కిన్ కేర్ అనేది చేసుకోవాలి, మార్నింగ్ స్కిన్ కేర్ అండ్ నైట్ స్కిన్ కేర్. అండ్ ఈ క్లెన్జర్ అనేది స్కిన్ కేర్లో మనకి ఫస్ట్ స్టెప్గా వస్తుంది అనమాట. సో ఫస్ట్ మనం క్లెన్జర్ అయితే యూస్ చేస్తాం. నెక్స్ట్ మనం మాయిశ్చరైజర్ గురించి మాట్లాడుకుందాం. మాయిశ్చరైజర్ వచ్చేసి మన స్కిన్కి మంచి హైడ్రేషన్ ఇస్తుంది. మీది ఏ స్కిన్ టైప్ అయినా మీరు మాయిశ్చరైజర్ అనేది ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. కొంతమంది ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఆల్రెడీ ఆయిలీగా ఉంటుంది కదా, మాకు మాయిశ్చరైజర్ అవసరం లేదు అని అనుకుంటూ ఉంటారు. ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా ఖచ్చితంగా మాయిశ్చరైజర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఆయిలీ స్కిన్ వాళ్ళు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోలేదంటే మీ స్కిన్లో ఆయిల్ అనేది ఎక్సెస్గా ప్రొడ్యూస్ అవుతుంది, దానివల్ల పింపుల్స్ వచ్చే చాలా ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకనే ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా మాయిశ్చరైజర్ అనేది ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. మాయిశ్చరైజర్ అనేది మన స్కిన్ కేర్లో చాలా చాలా ఇంపార్టెంట్. మన బాడీకి వాటర్ ఎలాగో మన స్కిన్ కేర్లో మాయిశ్చరైజర్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. సో మాయిశ్చరైజర్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి ఎవ్రీ స్కిన్ టైప్ వాళ్ళు.
ఈ మాయిశ్చరైజర్ వచ్చేసి మన స్కిన్‌ని చాలా సాఫ్ట్‌గా చేస్తుంది. అండ్ వ్రింకిల్స్ రాకుండా ఉండడానికి కూడా ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. యూత్‌ఫుల్ లుక్ అనేది ఇస్తుందన్నమాట మాయిశ్చరైజర్. సో, అందుకనే మనం మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకుంటాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సన్‌స్క్రీన్. సన్‌స్క్రీన్ గురించి వినని వాళ్ళంటూ ఎవరు ఉండరు. సన్‌స్క్రీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సన్‌స్క్రీన్ మనం ఎందుకు అప్లై చేసుకుంటామంటే సన్ నుంచి వచ్చే హార్మ్‌ఫుల్ యూవీ రేసెస్ నుంచి కాపాడుకోవడానికి మనము ఈ సన్‌స్క్రీన్ అనేది యూజ్ చేస్తాము. అండ్ బేసిక్‌గా మనం సన్‌స్క్రీన్ ఎలాంటి ఎస్‌పీఎఫ్ ఉన్నది చూస్ చేసుకోవాలి అంటే 30 లేదా 30+ ఉన్న సన్‌స్క్రీన్ యూజ్ చేస్తే మనం సరిపోతుంది. సన్‌స్క్రీన్ కూడా అందరూ యూజ్ చేయాలన్నమాట. ఎవ్రీ సీజన్‌లో మనం యూజ్ చేయాలి. చాలామంది వింటర్ కదా, సన్ రాలేదు కదా, సన్‌స్క్రీన్ ఎందుకు అని అనుకుంటూ ఉంటారు. అలా కాదు. ఎవ్రీ సీజన్ మనం సన్‌స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి. అండ్ చాలామంది ఇండోర్స్‌లో ఉన్న వాళ్ళు మాకెందుకు అనుకుంటూ ఉంటారు. ఇండోర్స్‌లో ఉన్న మీరు హౌస్ వైఫ్ అయినా, మీరు కాలేజ్‌కి వెళ్తున్నా, స్కూల్‌కి వెళ్తున్నా సన్‌స్క్రీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, సన్‌స్క్రీన్ అనేది అందరూ యూజ్ చేయాలి. ఎప్పుడూ యూజ్ చేయాలి. అండ్ ఈ సన్‌స్క్రీన్ మనం యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది స్కిన్ క్యాన్సర్ నుంచి కాపాడుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ అలానే మన స్కిన్ పైన సన్ ట్యానింగ్ రాకుండా ఉంటుంది. అండ్ ఆల్సో సన్ బర్న్స్ కూడా రాకుండా ఉంటుందన్నమాట. సో, దీనికోసం మనం సన్‌స్క్రీన్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఇది అందరూ ఫాలో అవ్వచ్చు. చాలా సింపుల్‌గా కూడా ఉంటుంది. మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ అండ్ క్లెన్జర్. సో, ఈ 3 మీరు చూస్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. మీరు ఒకవేళ స్కిన్ కేర్ స్టార్ట్ చేస్తున్నారంటే మీకు రిజల్ట్స్ కనిపించాలి అంటే మీకు అట్‌లీస్ట్ 60 డేస్ అనేదన్నా పడుతుంది. సో, 60 డేస్ కంటిన్యూయస్‌గా యూజ్ చేసిన తర్వాత మీ స్కిన్‌లో రిజల్ట్స్ రాలేదంటే మీరు దాన్ని ఆపేయొచ్చు. లేదా వేరే ప్రొడక్ట్స్ అయినా యూజ్ చేయొచ్చు. మీరు ఒకవేళ మంచి రిజల్ట్స్ చూస్తున్నారంటే దాన్నే కంటిన్యూ అవ్వండి. ఫస్ట్ మీరు ఈ 3 స్టెప్ స్కిన్ కేర్‌ని ఫాలో అయిన తర్వాత మీకు ఇదే మంచి రిజల్ట్స్ ఇస్తుందంటే దీన్నే మీరు కంటిన్యూ అవ్వచ్చు. లేదా మీకు ఇంకా స్కిన్ కన్సర్న్స్ ఏమైనా ఉన్నాయి అంటే లైక్ యాక్నీ స్కార్స్ కానీ, రెడ్‌నెస్ కానీ, ఇంకా ఏమైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే దానికి తగ్గట్టు ప్రొడక్ట్స్‌ని మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. బట్ బేసిక్‌గా మీరు ఖచ్చితంగా ఈ 3 స్కిన్ కేర్ రూల్ అనేది ఫాలో అవ్వాలి. సో, ఒక్క రోజు అప్లై చేసుకొని ఓవర్ నైట్‌లోనే మీకు రిజల్ట్స్ రావాలంటే అస్సలు కుదరదు. అండ్ లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఈ ప్రొడక్ట్స్ ఏవి చూస్ చేసుకోవాలో తెలియట్లేదు, స్కిన్ టైప్ ఏదో తెలియట్లేదు, ఇంత క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసినా మీకు అర్థం అవ్వట్లేదు అంటే ఒకసారి డెర్మటాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వండి. వాళ్ళైతే మనకి బెస్ట్ మంచి రిజల్ట్స్ వచ్చేవి ఇస్తారు. మీకు ఒకవేళ డెర్మటాలజిస్ట్ అవైలబుల్‌గా లేరు, లేదా మీ ఊర్లో అంత ఎక్స్‌పర్ట్స్ ఎవరు లేరు అండ్ కన్సల్టెన్సీ ఫీ అనేది ఎక్కువుంది అని చెప్పి చాలా రీజన్స్ అయితే ఉంటాయి. నాకు మీ ప్రాబ్లమ్స్ అన్నీ అర్థమయ్యాయి. సో, ఇలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు నేను ఒక మంచి యాప్‌ని చెప్తాను. దాన్ని ట్రై చేయండి. చాలా చాలా మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయి. నేను కూడా యూజ్ చేస్తున్నాను. ఆ యాప్ నేమ్ వచ్చేసి క్యూర్ స్కిన్. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేసుంటాను. దాన్ని ఒకసారి ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీరు ప్రాసెస్ కూడా ఉంటుందన్నమాట. సో, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా నేను ఇప్పుడు క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ నాకు ఇందులో నచ్చిన విషయం ఏంటంటే మనం ఫ్రీగా డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వొచ్చన్నమాట. అండ్ నేను కూడా కన్సల్ట్ అయ్యాను. నాకు కూడా ప్రొడక్ట్స్ పంపించారు. సో, ఈ ప్రొడక్ట్స్ వచ్చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయన్నమాట. నా స్కిన్ కన్సర్న్స్‌ని బట్టి వాళ్ళు నాకు ప్రొడక్ట్స్‌ని అయితే పంపించారు. సో, నాకున్న మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే పింపుల్స్ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ వాటి వల్ల వచ్చే యాక్నీ మార్క్స్ కూడా అలానే ఉండిపోతున్నాయి. అండ్ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్. సో, ఈ 3 నాకు మెయిన్‌గా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నమాట. చాలా సింపుల్‌గా ఉంటుంది. నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ మీరు యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ సైడ్‌లో మీకు స్క్రీన్ రికార్డింగ్ కూడా యాడ్ చేస్తాను. సో దట్ మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మీకు స్క్రీన్ రికార్డింగ్‌లో అది మూవ్ అవుతూ ఉంటుంది. మీరు చెక్ చేయండి. సో, ఫస్ట్ మనము ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసిన తర్వాత ఫోన్ నంబర్‌తో లాగిన్ అవ్వాలన్నమాట. సో, అలా నంబర్ యాడ్ చేసిన తర్వాత మన నేమ్ అండ్ డీటెయిల్స్ అడుగుతారన్నమాట. మనం ఏ జెండర్ అండ్ మన ఏజ్ ఎంత అని అడుగుతారు. సో, అవి ఎంటర్ చేసిన తర్వాత మనకి స్కిన్ ప్రాబ్లమ్ ఉందా, హెయిర్ ప్రాబ్లమ్ ఉందా అని అడుగుతారు. సో, నాకైతే స్కిన్ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి స్కిన్ ప్రాబ్లమ్ పైన నేను ట్యాప్ చేస్తాను. ఆ తర్వాత మెయిన్ ప్రాబ్లమ్ మీకేంటి అని అడుగుతారు. నాకొచ్చేసి యాక్నీ అండ్ పింపుల్స్ కాబట్టి నేను దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత మనకు కొన్ని క్వెషన్స్ అడుగుతారు. చాలా జనరల్‌గా ఉంటాయి. నార్మలే. మీరు కూడా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో, ఆ క్వెషన్స్‌కన్నీ మీరు ఆన్సర్ చేసిన తర్వాత మీకొక ఆప్షన్ వస్తుందన్నమాట. టేక్ ఫోటో అని చెప్పి. మీకు ఫోటో అడుగుతుందన్నమాట. నేచురల్ లైట్‌లో వెళ్ళి మీ స్కిన్ ప్రాబ్లమ్స్ మేకప్ ఏది వేసుకోకుండా మంచి లైటింగ్‌కి వెళ్ళి ఒక ఫోటోని క్లిక్ చేయండి. ఆ తర్వాత ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పిక్చర్ అడుగుతారు. అండ్ ఇంకొకటి సైడ్ పిక్చర్ కూడా అడుగుతారు. సో, ఈ 2 పిక్చర్స్ ఇచ్చిన తర్వాత ఏఐ ఉంటుందన్నమాట. సో, అది చాలా అక్యురేట్‌గా మన ప్రాబ్లమ్స్ అన్నీ డిటెక్ట్ చేస్తుంది. సో, నాకున్న మెయిన్ ప్రాబ్లమ్స్ నేను చెప్పాను కదా ఇంతకుముందు.
అవి డిటెక్ట్ చేసిన తర్వాత మనకు ఒక 1 మినిట్ అలా టైం వస్తుంది. అంతసేపు మనము వెయిట్ చేసిన తర్వాత అప్పుడు మన డెర్మటాలజిస్ట్ వచ్చేసి మన కోసం పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యే ప్రొడక్ట్స్‌ని తయారు చేస్తారు. సో, ఆ 1 మినిట్ తర్వాత మన ప్రొడక్ట్ కిట్ అనేది వచ్చేస్తుంది. సో, నాకొచ్చిన కిట్ ఏంటో చూపిస్తాను. టు బీ హానెస్ట్ నాకు ఈ ప్యాకేజింగ్ చాలా బాగా నచ్చింది. అండ్ కలర్ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఈ కార్డ్‌బోర్డ్ కూడా చాలా బాగుంది. మనం దీన్ని ఆర్గనైజర్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. సో, కమింగ్ టు ద ప్రొడక్ట్స్ ఫస్ట్ నాకు జెంటిల్ క్లెన్జర్ ఫేస్ వాష్‌ని ఇచ్చారు. సో, ఇది మనం నార్మల్ ఫేస్ వాష్ ఎలా యూజ్ చేస్తామో అలా యూజ్ చేసుకోవాలి. అండ్ మార్నింగ్‌కి యూజ్ చేయడానికి ఆ ఫేస్ వాష్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్ అయితే ఇచ్చారు. సో, ఈ 2 మనం మార్నింగ్ అప్లై చేసుకోవాలి అని నాకు చెప్పారు. అండ్ నైట్ వచ్చేసి ఈ ఫేస్ వాష్ యూజ్ చేయాలి. అలానే నెక్స్ట్ ఈ బ్యారియర్ రీకన్స్ట్రక్ట్ క్రీమ్‌ని అయితే నేను యూజ్ చేయాలి. సో, నేను చెప్పాను కదా నా ఫేస్ పైన కొంచెం డల్‌నెస్ అనేది ఉంది అని చెప్పి. సో, ఈ క్రీమ్ చాలా బాగా యూజ్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి విటమిన్ ఏబీసీ క్రీమ్ ఇది. సో, అండర్ ఐస్ కింద డార్క్ సర్కిల్స్ అని చెప్పాను కదా, దానికోసం దీన్ని యూజ్ చేస్తున్నాను. నాకు కొంచెం మంచి రిజల్ట్సే కనిపిస్తున్నాయని నేను చెప్పొచ్చు. సో, ఈ 3 నేను నైట్ యూజ్ చేయాలన్నమాట. నాకు పర్సనల్‌గా వాళ్ళు చేసిన ప్రొడక్ట్స్ మీకు ఇవే వస్తాయని నేను గ్యారంటీ ఇవ్వలేను. ఎందుకంటే మీ ప్రాబ్లమ్స్ వేరే ఉండొచ్చు. సో, మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు ప్రొడక్ట్స్ అనేవి మీకు ఇస్తారు. అలా ప్రొడక్ట్ కిట్ అనేది వస్తుంది. సో, ఆ ప్రొడక్ట్ వాల్యూ వచ్చేసి 1499 రూపీస్ ఉంటుంది. సో, కన్సల్టెన్సీ ఎలాగో ఫ్రీగానే ఉంటుంది. అండ్ నార్మల్‌గా డెర్మటాలజిస్ట్‌కి వెళ్తే ఇంత తక్కువ ప్రైజెస్‌లో మంచి ప్రొడక్ట్స్ అనేవి అస్సలు దొరకవు. నాకు తెలిసి ఇది చాలా బెస్ట్ ఆపర్చునిటీ. మీకు ఒకవేళ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా ఈ యాప్‌ని ట్రై చేయండి. అండ్ 1499 రూపీస్‌కి మనకి ప్రొడక్ట్స్ అనేవి దొరుకుతాయి. మీకు ఒకవేళ కావాలంటే నా కోడ్‌ని యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఉంటుంది. సో, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? ఫస్ట్ ఈ యాప్‌ని డౌన్లోడ్ చేసి మీ ప్రాబ్లమ్స్‌ని డాక్టర్‌తో మాట్లాడండి. మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ చేయండి. అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్‌తో సఫర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే ఇంకా ఇలాంటి వీడియోస్ చూసేయొచ్చు. ఐ విల్ సీ యు ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్. గమ్మున ఉండుకా ప్లీజ్. టైం వేస్ట్ చేయొద్దు. నెక్స్ట్ ఇంకో వీడియో ఉంది.